ఏంటి నువ్వు నమాజ్ చేస్తున్నావు? రాత్రి జరిగిన దానికి బాయి జడుసుకున్నాడు, పరాగ్గా కలవరిస్తున్నాడు. మనసు కుదుటపడ్డం కోసం నమాజ్ చేస్తున్నాను. మీ అమ్మవారిని ప్రార్థించవచ్చు కదా, అల్లాకి నమాజ్ చేస్తున్నావేంటి? ఎవరి దేవుడంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మనసు కుదుటపడుతుంది. అందుకే అల్లాని ప్రార్థిస్తున్నాను. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటండి అది? ఏ విషయంలోనైనా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాక ఎక్కువ ఆలోచించను, ఆలస్యం చేయను. అందుకే అడుగుతున్నాను. ఏంటది? చెప్పండి. నువ్వంటే నాకిష్టం. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేదంటేనే. అదే, నా గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాబాయ్ గారే. అమ్మా విజయ, బాబు, ఈ ఊరికి వీళ్ళదే పెద్ద కుటుంబం. అమ్మవారి భక్తులు. ఉప్పెననే ఉపద్రవం వచ్చి ఊరంతా పోయి 6 నెలల పసికందుని ఈ చేతుల్లోకి చేర్చింది అమ్మ. అప్పట్నుంచి అమ్మాయి గురించి ఏ నిర్ణయమైనా అమ్మవారే తీసుకుంటుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. రేపు నువ్వు ఆలయానికి వచ్చి నీ కోరిక మనసులో తలుచుకుని అమ్మవారి జేగంట ఒక్కసారి ముగించు. అది 3 సార్లు ప్రతిధ్వనించాలి. అప్పుడే అమ్మవారు అంగీకరించినట్టు.